హాయ్ గైస్, వెల్కమ్ టు స్మార్ట్ తెలుగు ఫైనాన్స్ యూట్యూబ్ ఛానల్. గైస్, మీరు కనుక హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్స్లో ది బెస్ట్ క్రెడిట్ కార్డ్ కోసం చూస్తున్నట్టయితే ఈ వీడియో మీకు ష్యూర్గా యూజ్ అవుతుంది గైస్. ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్స్ 3 అయితే ఉన్నాయి గైస్. ఆల్మోస్ట్ ఒక 2.5 years నుంచి నేను క్రెడిట్ కార్డ్స్ ఈ హెచ్డిఎఫ్సి మాత్రమే యూజ్ చేస్తున్నా. నా దగ్గర హెచ్డిఎఫ్సి సంబంధించి హెచ్డిఎఫ్సి మనీ బ్యాక్ బిజినెస్ క్రెడిట్ కార్డ్, టాటా న్యూ ప్లస్ రూపే క్రెడిట్ కార్డ్, అలాగే హెచ్డిఎఫ్సి వర్చువల్ రూపే క్రెడిట్ కార్డ్, ఈ 3 కూడా ఉన్నాయి గైస్. ఈ 3 కూడా డిఫరెంట్ సినారియోస్తో మనకి వర్క్ అయితే అవుతాయి అనమాట. మరి మనీ బ్యాక్ క్రెడిట్ కార్డ్ అయితే నాకు బిజినెస్ పర్పస్ కోసం అయితే యూజ్ అవుతుంది. అలాగే రూపే వేరియంట్ అయినటువంటి టాటా న్యూ ప్లస్ క్రెడిట్ కార్డ్ అయితే డైలీ యూపీఐ ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి మనకి యూజ్ అవుతుంది. సో వర్చువల్ క్రెడిట్ కార్డ్ యాక్చువల్గా మనకి ఎక్స్ట్రాగా వచ్చింది గైస్. మరి ఇవి కాకుండా ది బెస్ట్ హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ ఏది అంటే రీసెంట్ డేస్లోనే కాదు గైస్, ఇన్ఫాక్ట్ అన్ని టైమ్స్లో కూడా మనకి హెచ్డిఎఫ్సి మిలీనియర్ క్రెడిట్ కార్డ్ అని చెప్తాను గైస్. ఇన్ఫాక్ట్ దాంట్లో రూపే వేరియంట్ అయితే లేదు. ఇన్ఫాక్ట్ దాంట్లో రూపే వేరియంట్ ఉన్నట్టయితే ఇంకా ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. రూపే వేరియంట్ గురించి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది గైస్. ఈ వీడియోలో అయితే నేను హెచ్డిఎఫ్సి మిలీనియర్ క్రెడిట్ కార్డ్ ఒక ఫీచర్స్ మీకు చెప్తాను. అలాగే ఈ క్రెడిట్ కార్డ్ ది మోస్ట్ వాల్యుబుల్ క్రెడిట్ కార్డ్ ఇప్పుడు మార్కెట్లో ఎందుకు అనేది కూడా మీకు రీజన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఆలోచించకుండా వీడియోని కంప్లీట్ అయితే చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి గైస్, ఎందుకంటే వాల్యుబుల్ పాయింట్స్ మీరు మిస్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బై చిన్న రిక్వెస్ట్, మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ వచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే క్లిక్ చేసుకోండి. అలాగే టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ కూడా మీరు నన్ను ఫాలో అయితే చేసుకోవచ్చు. మరి టాపిక్లో వచ్చినట్టయితే హెచ్డిఎఫ్సి మిలీనియర్ క్రెడిట్ కార్డ్ గైస్, ఇది క్రెడిట్ కార్డ్ అని పర్ఫెక్ట్గా సూట్ అయితే అవుతుంది అనమాట. క్రెడిట్ కార్డ్స్ ఉన్నటువంటి అన్ని ఫీచర్స్ ఆల్మోస్ట్ దీంట్లో అయితే మనకు రావడం జరుగుతుంది. సో దీని యొక్క ఫీస్ అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చాలా సింపుల్గా అయితే ఉంటుంది గైస్. జనరల్గా మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎలా ఉంటుందంటే హెచ్డిఎఫ్సిలో 21 years నుంచి స్టార్ట్ చేసుకుని 65 years మధ్యలో ఉండాల్సి ఉంటుంది. మీరు సాలరీడ్ పర్సన్ అయితే మినిమం 6 months శాలరీ ఉండాల్సి ఉంటుంది. అంటే అప్లై స్లిప్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఐటీఆర్ ఫార్మ్స్ కావచ్చు. మీరు సాలరీడ్ పర్సన్ కాకుండా నాన్ సాలరీడ్ పర్సన్ అయితే మినిమం ఒక 2 years ఆఫ్ ఐటీఆర్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ డాక్యుమెంట్స్ అనమాట. మరి దీని యొక్క ఫీజు గురించి మాట్లాడుకుంటే ఇక్కడ 999 రూపీస్ ఛార్జెస్ అయితే మనకు పడతాయి, ప్లస్ జిఎస్టీ ఉంటుంది. ఇది జాయినింగ్ ఫీ ఉంటుంది, అలాగే యాన్యువల్ ఫీ కూడా ఉంటుంది. కానీ రీసెంట్ టైమ్స్లో మీకు కనుక ది బెస్ట్ క్రెడిట్ స్కోర్ లేదా సిబిల్ స్కోర్ ఉన్నట్టయితే ఇది డ్యామ్ షూర్గా లైఫ్ టైం ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. ఇదైతే లిటరలీ ఒక బెస్ట్ ఆఫర్ అని చెప్పుకోవచ్చు. అలాగే హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్స్ మీరు అప్లై చేయాలనుకున్నట్టయితే డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. సో దాంట్లో మీకు నచ్చిన కార్డు అప్లై చేసుకున్నట్టయితే రీసెంట్ టైమ్స్లో ఒక మంచి ఆఫర్ కూడా రన్ అవుతుంది. ఒక 1500 రూపీస్ వర్త్ చేసేటువంటి అమెజాన్ వాచ్ అని కూడా వీళ్ళు గిఫ్ట్గా ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్స్ మీరు ఎప్పుడైనా అప్లై చేసుకున్నా కూడా మీరు వితిన్ 30 days లోపల ఒక 500 రూపాయలు ట్రాన్సాక్షన్ అయితే ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది గైస్. ఈ పాయింట్ చాలా మంది మిస్ అయిపోతున్నారు. సో ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళు టర్మ్స్ అండ్ కండిషన్స్ మెన్షన్ చేయరు, జస్ట్ ఒక సజెషన్ మాత్రమే నేను ఇస్తున్నాను అనమాట. ఎందుకంటే మనకు వచ్చేటువంటి ఏమైనా అప్పటికెప్పుడు ఆఫర్స్ ఉన్నట్టయితే మీరు అప్లై చేసినప్పుడు ఏమైనా ఆఫర్స్ ఉన్నాయనుకోండి, అవి మీకు తెలియకుండా పోవచ్చు. ఈ ఆఫర్స్ అని మీకు ఎప్పుడు అప్లికబుల్ అవుతాయంటే మీరు ఫస్ట్ ఒక ట్రాన్సాక్షన్ చేయాల్సి ఉంటుంది. అందుకోసం చెప్తున్నా గైస్, జస్ట్ ఒక ముందు జాగ్రత్త చరగా మీరు ఎట్లా క్రెడిట్ కార్డ్ తీసుకుంటారు కాబట్టి యాక్టివేషన్ చేసుకునేటప్పుడు ఒక 100 నుంచి స్టార్ట్ చేసుకుని 500 మధ్యలో ఏదో ఒక చిన్న వస్తువుని పర్చేస్ చేసుకోండి. అది ఆఫ్లైన్ కావచ్చు, ఆన్లైన్ కావచ్చు. సో ఇదనమాట సింపుల్ ప్రాసెస్. సో హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్స్కి ఇలాంటి ప్రాబ్లం అయితే ఉంటుంది. ఇన్ఫాక్ట్ మీరు ఏ క్రెడిట్ కార్డ్ తీసుకున్నా ఈ ప్రాసెస్ ఫాలో అవ్వడమే బెటర్ అనమాట. వితిన్ 30 daysలో ఒక చిన్న ట్రాన్సాక్షన్ చేసుకోవడం బెటర్గా ఉంటుంది. మరి హెచ్డిఎఫ్సి మిలీనియర్ క్రెడిట్ కార్డ్ ఎందుకన్నా నువ్వు సజెస్ట్ చేస్తున్నావు అంటే దీని యొక్క ఫీచర్స్ అనమాట. లిటరలీ 5% క్యాష్ బ్యాక్ మనకి ప్రొవైడ్ చేస్తుంది గైస్. మనకి ఈ క్యాష్ బ్యాక్ అనేది జనరల్గా హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్స్లో క్యాష్ బ్యాక్స్ ఎలా ఉంటాయంటే రీడింగ్ పాయింట్స్ రూపంలో ఇస్తారు. ఆ రీడింగ్ పాయింట్స్ని మళ్ళీ మనం బిల్ స్టేట్మెంట్లో అడ్జస్ట్ చేసుకోవడము, లేదంటే క్యాటలాగ్లో వెళ్ళి అక్కడ 99 రూపీస్ అట్లా ఛార్జెస్ చెల్లించి ఆ క్యాటలాగ్లో ఏమైనా ప్రోడక్ట్ పర్చేస్ చేయడము, ఇటువంటివి చేసుకోవచ్చు. కానీ ఈ మిలీనియర్ క్రెడిట్ కార్డ్ మనకి డైరెక్ట్గా క్యాష్ బ్యాక్ని మన బిల్ స్టేట్మెంట్లో అడ్జస్ట్మెంట్ అయితే చేస్తుంది గైస్. సో ఇదైతే బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఒక క్యాష్ బ్యాక్ పాయింట్ ₹1 సమానంగా ఉంటుంది. ఇంకా మీకు ఏమైనా మంచి క్యాష్ బ్యాక్స్ ఉండి మీరు హోటల్స్, ఫ్లైట్స్ ఏమైనా బుక్ చేసుకోవాలి ఈ క్యాష్ బ్యాక్స్ ద్వారా అనుకున్నట్టయితే సో వాటి నుండి బుక్ చేసుకోవచ్చు. బట్ అది 0.35 పైసాతో సమానంగా మనకు వర్క్ అవుతుంది గైస్. సో క్యాటలాగ్ డిఫరెంట్గా అయితే ఉంటుంది. మీ హోటల్స్ రకంగా, తర్వాత టికెట్స్కి ఈ విధంగా అయితే ఉంటుంది. సో బెస్ట్ ఏంటంటే మీ బిల్ స్టేట్మెంట్ అడ్జస్ట్మెంట్ చేసుకునే బెస్ట్ గైస్. ఇక నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ ఈ 5% క్యాష్ బ్యాక్ అనేది దేంట్లో అప్లికబుల్ అవుతుందంటే ఒక 10 brands అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా, బుక్ మై షో, కల్.ఫిట్. సో ఇటువంటివి అనమాట. ఆల్మోస్ట్ ఇక్కడ మీరు మొత్తం బ్రాండ్స్ చూసుకోవచ్చు. ఈ వీటిలో కనుక మీరు షాపింగ్ చేస్తారంటే 5% క్యాష్ బ్యాక్ అయితే మీకు డైరెక్ట్గా ప్రొవైడ్ చేస్తారు. బట్ ఈ 5% క్యాష్ బ్యాక్ అనేది అన్లిమిటెడ్ కాదు భయ్య. ఇక్కడ మనకు ఒక చిన్న క్యాపింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మరి ఎవ్రీ మంత్ లేదా బిల్లింగ్ స్టేట్మెంట్కి మీరు ఒక 1000 క్యాష్ బ్యాక్ పాయింట్స్ అయితే అర్న్ చేసుకోవచ్చు. అంటే లిటరలీ ఒక ₹1000 వరకు మీరు క్యాష్ బ్యాక్ అయితే అర్న్ చేసుకోవచ్చు. సో 5% చొప్పున మనం ₹1000 అర్న్ చేయాలంటే ఒక 20,000 ఖర్చు పెడితే సరిపోతుంది ప్రతి మంత్ అనమాట.
సో ఎవ్రీ మంత్ మీరు 20,000 ఖర్చు పెట్టేటువంటి వాళ్ళు క్రెడిట్ కార్డ్స్ ఎవరైనా యూస్ చేస్తున్నట్టయితే సో వాళ్ళందరూ కూడా దీన్ని అప్గ్రేడ్ చేసుకోవడం బెస్ట్ గైస్. హెచ్డిఎఫ్సి యొక్క మిలియనియర్ క్రెడిట్ కార్డ్ ది బెస్ట్. మరి దీనికి ఆల్టర్నేట్స్ ఏం లేవా భయ్యా అంటే ఉన్నాయి గైస్. సో దాని గురించి కూడా మీకు చెప్తాను. సో కంప్లీట్ వీడియోని లాస్ట్ వరకు వాచ్ చేయండి. సో దీని ఆల్టర్నేట్స్ కూడా మీకు అయితే సజెస్ట్ చేస్తాను. మరి వీటిలో కాకుండా వేరే చోట ఏమైనా స్పెండ్ చేస్తారంటే ఈ క్రెడిట్ కార్డు యూజ్ చేస్తున్నందుకు మీకు 1% క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇది కూడా మీకు లిటరలీ ఒక 1000 క్యాష్ బ్యాక్ పాయింట్స్ అయితే మనకు వస్తాయి. సో 1000 రూపీస్ దాకా మీరు క్యాష్ బ్యాక్ అయితే అర్న్ చేసుకోవచ్చు. ఇక దీంతో పాటు మనకు డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ 4 ప్రొవైడ్ చేస్తారు. కానీ ఈ రీసెంట్ టైమ్స్లో హెచ్డిఎఫ్సి వాళ్ళు మనకి డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ సంబంధించి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే అప్లికబుల్ చేశారు. డిసెంబర్ నుంచి అప్లికబుల్ చేశారు గైస్. సో ఏంటంటే మీరు ప్రీవియస్ క్వార్టర్లో 1,00,000 రూపాయలు కనుక ఖర్చు పెట్టినట్టయితే నెక్స్ట్ క్వార్టర్లో మీరు డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ ఒక 1000 రూపీస్ వర్త్ చేసిన వోచర్ అనేది పొందవచ్చు, లేదంటే లాంచ్ యాక్సెస్ పొందవచ్చు అని చెప్పి టర్మ్స్ అండ్ కండిషన్స్ అని వీళ్ళు మెన్షన్ చేశారు. సో కావాలనుకుంటే దాని యొక్క డీటెయిల్ కూడా అంటే లింక్ అనేది కింద ప్రొవైడ్ చేస్తాను, కావాలంటే అక్కడ మీరు క్లియర్గా చదువుకోండి గైస్. ఇక దీంతో పాటు మనకు 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ కూడా ఈ క్రెడిట్ కార్డు ద్వారా పొందవచ్చు. అది కూడా మాక్సిమం ఒక నెలకి 200 రూపాయల వరకు మనకి రిటర్న్ అయితే వస్తుంది. ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ అంటే మీకు తెలిసే ఉంటుంది. ఏదైనా అవుట్లెట్లకు వెళ్ళి ఈ హెచ్డిఎఫ్సి యొక్క మిలియనియర్ వీసా వేరియంట్ అనమాట. సో ఇన్ఫాక్ట్ వీసా ఉంటుంది, దీంట్లో మాస్టర్ ఉంటుంది, రూపే వేరియంట్ అయితే లేదు. మీరు ఏ క్రెడిట్ కార్డు వెళ్ళి అక్కడ అప్లై చేసుకుని దాని ద్వారా పర్చేస్ చేసుకున్నా కూడా ఒక 400 నుంచి స్టార్ట్ చేసుకుని 5,000 మధ్యలో మీరు పర్చేస్ చేస్తారంటే ఫ్యూయల్ని, అది లూబ్రికెంట్స్, పెట్రోల్, డీజిల్ ఏదైనా కావచ్చు. మరి ఎక్స్ట్రా పడినటువంటి 1% సర్చార్జ్ వేవర్ అనేది మీకు లభిస్తుంది అనమాట, రిటర్న్ అయితే వచ్చేస్తుంది. అది కూడా మాక్సిమం 250 రూపీస్ వరకే. మీకు లేదు ఎక్స్ట్రాగా మనకు ఫ్యూయల్ సంబంధించి ఈ పాయింట్స్ ఏమైనా రావాలి, క్యాష్ బ్యాక్ రావాలంటే దీంట్లో రావు గైస్. దానికోసం డెడికేటెడ్ క్రెడిట్ కార్డ్స్ అయితే ఉంటాయి. మరి కావాలనుకుంటే మీరు ఇండియన్ ఆయిల్ హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ అయితే ఉంటుంది, అది కూడా పర్చేస్ చేసుకోవచ్చు. లేదంటే ఎస్బీఐ బీపీసీఎల్ క్రెడిట్ కార్డ్ అయితే ఉంటుంది, అది కూడా ఫ్యూయల్ పర్పస్ కోసం అయితే యూజ్ అవుతుంది. సో ఇంకొక బెస్ట్ ఆప్షన్ దీంట్లో ఏంటంటే ఇక్కడ ఈఎంఐ ట్రాన్సాక్షన్కి, వాలెట్ లోడింగ్స్కి కూడా 1% మనకు క్యాష్ బ్యాక్ అయితే అర్న్ చేసుకోవచ్చు. ఇదైతే బెస్ట్ ఆప్షన్. రీసెంట్ టైమ్స్లో వాలెట్ లోడింగ్కి, ఈఎంఐ ట్రాన్సాక్షన్స్కి అన్ని క్రెడిట్ కార్డ్స్లో క్యాష్ బ్యాక్స్ అయితే తీసేశారు. బట్ ఇదైతే ఇప్పటివరకు అయితే ఉంది. మరి మీరు వీడియో చేసే టైంకి ఏమైనా కండిషన్స్ మారినట్టయితే చెప్పలేము, ఎందుకంటే ఎవ్రీ డే బ్యాంక్స్లో కొత్త కొత్త కండిషన్స్ వస్తూనే ఉంటాయి కాబట్టి. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే మీరు పే చేసిన 1,000 రూపాయలు దీంట్లో చాలా ఈజీగా రికవర్ అయితే చేసుకోవచ్చు. ఇంకోటి విషయం ఏంటంటే ఇక్కడ మైల్ స్టోన్ బెనిఫిట్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. 3 monthsలో లేదా క్వార్టర్ చొప్పున 1,00,000 రూపాయలు కనుక స్పెండ్ చేశారంటే ఈ క్రెడిట్ కార్డ్ యూస్ చేసుకుని మీకు 1000 రూపీస్ వర్త్ చేసేటువంటి వోచర్స్ కూడా సో ఎక్స్ట్రాగా అయితే వస్తుంటాయి. సో ఓవరాల్గా సంవత్సరానికి 4 వోచర్స్ 4,000 రూపాయలు మీరు ఈజీగా పొందవచ్చు. అప్పుడు సంవత్సరానికి 4,00,000 రూపాయలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. సపోజ్ మీ కనుక జాయినింగ్ ఫీ రూపంలో 1,000 రూపీస్, అలాగే యాన్యువల్ ఫీ 1,000 రూపీస్ పడింది అనుకోండి. సో నెక్స్ట్ ఇయర్లో అంటే మీరు ఈ 12 months వాడతారు కదా, సో సంవత్సరం లోపల ఒక 2,00,000 కనుక ఖర్చు పెట్టారంటే ఆ 1,000 రూపీస్ కూడా మీ వేవ్ అయితే అయిపోతుంది, మీకు చార్జబుల్ క్రెడిట్ కార్డ్ అయినట్టయితేనే. అలాగే మీకు ఫస్ట్ జాయినింగ్ ఫీ 1,000 రూపీస్ ఏమైనా వచ్చినట్టయితే 1,000 రూపీస్ వర్క్ చేసేటువంటి వోచర్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారని చెప్పి టర్మ్స్ అండ్ కండిషన్లో మెన్షన్ చేస్తారు. సో ఓవరాల్గా ఇదనమాట ఈ హెచ్డిఎఫ్సి మిలియనియర్ క్రెడిట్ కార్డ్కి సంబంధించి మార్కెట్లో ఖచ్చితంగా సూపర్ క్రెడిట్ కార్డ్ అని చెప్పుకోవచ్చు ఈ వాల్యుబుల్లో. మరి దీని కాంపిటేటర్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఎస్బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ సేమ్ 1,000 రూపీస్ అయితే ఉంటుంది, అది 5% క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తుంది గైస్. మరి అందులో బ్రాండ్స్ ఏం లేవన్నా అంటే ఏ బ్రాండ్స్ లేవు దాంట్లో. మీరు ఆన్లైన్ పర్పస్ కోసం ఏ ప్లాట్ఫామ్ యూజ్ చేసుకోండి, ఎస్బీఐ డైరెక్ట్గా 5% క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. అక్కడ కూడా క్యాపింగ్ అయితే ఉంటుంది, 5,000 రూపీస్ క్యాపింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో హెచ్డిఎఫ్సి మిలియనియర్ వాళ్ళు 1,000 రూపీస్ పెట్టినట్టయితే ఎస్బీఐ క్యాష్ బ్యాక్లో 5,000 రూపీస్ అయితే క్యాష్ బ్యాక్ అయితే పెట్టారు. మరి ఈ రెండింటిలోనూ మనకు ఏది వస్తుందని చెప్పి చెప్పలేము కదా. సో రెండింటి లింక్స్ ఇక్కడ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, కావాలంటే అప్లై చేసుకోండి. మరి ఇంకొక 5% కేటగిరీలో ఇంకా 2 క్రెడిట్ కార్డ్స్ అయితే ఉంటాయి. సో అమెజాన్లో స్పెషల్గా కేటగిరీ కోసం అంటే దాంట్లో పర్చేస్ చేసుకున్న వాళ్ళ కోసం, షాపింగ్ చేసే వాళ్ళ కోసం ఐసిఐసిఐ ఒక అమెజాన్ పే క్రెడిట్ కార్డ్ ఉంది. బట్ అది ఇప్పుడు ప్రెజెంట్ ఇన్వైట్ ఓన్లీ ప్రోగ్రామ్ నడుస్తుంది, అందరికీ అవైలబుల్ లేదు. కానీ ఫ్లిప్కార్ట్ యాక్సెస్ క్రెడిట్ కార్డ్ అయితే అన్లిమిటెడ్ లైఫ్ టైమ్ ఆఫర్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. మరి దానికి చార్జెస్ 499 ఉంటాయి. బట్ అమెజాన్ పే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ చార్జెస్ 0 ఉంటాయి. సో అన్ని క్రెడిట్ కార్డ్ సంబంధించి లింక్స్ కింద ప్రొవైడ్ చేస్తాను. సో మీ లక్ను బట్టి అన్ని వేరే బ్యాంక్స్ కాబట్టి ట్రై చేసుకోండి, అప్లికబుల్ చేసుకొని. సో ఓవరాల్గా ఏదన్నమాట వీడియో, మీకు హెచ్డిఎఫ్సి నుంచి క్రెడిట్ కార్డ్ కావాలి, ది బెస్ట్ ఆఫర్ కావాలనుకుంటే మిలియన్ ట్రై చేసుకోండి, ఎస్బీఐలో అయితే క్యాష్ బ్యాక్ ట్రై చేసుకోండి, యాక్సిస్ నుంచి అయితే ఫ్లిప్కార్ట్ యాక్సిస్ ట్రై చేసుకోండి, ఐసిఐసిఐ నుంచి అయితే అమెజాన్ పే ట్రై చేసుకోండి. సో ఓవరాల్గా ఇదన్నమాట వీడియో. సో కంక్లూజన్ వచ్చినట్టయితే మీకు ఏ క్రెడిట్ కార్డ్ కావాలన్నా సో అన్ని లింక్స్ ఉంటాయి కింద, ట్రై చేసుకోవడం మీ ఇష్టం. ఇదన్నమాట వీడియో, మీకు నచ్చింది అనుకుంటా. సో డామ్ షూర్గా యూజ్ అయినట్టయితే లైక్ కూడా మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేస్తుంటా, డామ్ షూర్గా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో టాపిక్తో నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు బాయ్.